అందరికీ నమస్కారం. నేను మీ హేమా సుబ్రహ్మణ్యన్. హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం. ముస్లిం పెళ్లికి వచ్చేసరికి మనం అంతా వాళ్ళు బిర్యానీలు మాత్రమే చేస్తారు అనుకుంటూ ఉంటాం, కానీ అది కాదు. ఇవాళ నేను మీకు ఒక స్పెషల్ రైస్ రెసిపీ చూపించబోతున్నాను. ఇది ముస్లిం వెడ్డింగ్ స్టైల్ గీ రైస్. చాలా సులభంగా మంచి రుచులతో ఈజీగా చేసుకోవచ్చు. సో రండి, ఈ స్పెషల్ గీ రైస్ ఎలా చేయాలో చూద్దాం. దీనికోసం ఒక డీప్ కడాయి గానీ ప్యాన్ గానీ తీసుకొని దీంట్లో ఒక 3 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. ఇక్కడ మనం గీ రైస్ చేస్తున్నాం కాబట్టి నెయ్యి కాస్త ఎక్కువగానే పడుతుంది. ఫ్లేవర్స్ ని బ్యాలెన్స్ చేయడం కోసం ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనె వేస్తున్నాను. చూడండి, కొబ్బరి నూనె వేడైంది. ఇప్పుడు ఇందులోకి మసాలా దినుసులు వేసుకుందాం. ఈ రెసిపీకి నేను 2 బిర్యానీ ఆకులు, దాల్చిన చెక్క, 4 ఏలక్కాయలు, 2 మరాఠీ మొగ్గు, 1 అన్నాసి పువ్వు, చిన్న ముక్క రాతి పువ్వు, 7-8 లవంగాలు, అలానే చిన్న ముక్క జాపత్రి తీసుకున్నాను. ఈ మసాలా దినుసులు చిన్న మంటలో వేగిన వాసన వచ్చేంత వరకు వేపాలి. ఇప్పుడు ఇందులోకి పొడవగా తరిగిన 2 ఉల్లిపాయలు వేసుకుందాం. ఈ రెసిపీ చేసుకోవడానికి సింపుల్ గానే ఉండొచ్చు, కానీ రుచి మాత్రం అద్భుతంగా ఉంటుంది. చూడండి, ఉల్లిపాయలు మగ్గాయి. ఈ పాయింట్ లో 10 జీడిపప్పులు, 4 మధ్యలో ఘాట్లు పెట్టిన పచ్చిమిరపకాయలు వేసుకుందాం. జీడిపప్పులు అలానే ఉల్లిపాయలు లైట్ గా గోల్డెన్ కలర్ లోకి వచ్చేంత వరకు కలుపుతూ ఉండాలి. తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేంత వరకు వేగనివ్వాలి. ఈ పాయింట్ లోనే 1 గుప్పెడు పుదీనా ఆకులు, అలానే గుప్పెడు తరిగిన కొత్తిమీర వేసుకోవాలి. ఒక్కసారి కలిపి ఆకుల వాసన ఉల్లిపాయలకి పట్టనివ్వాలి. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ ఉప్పు, తరిగిన 1 పెద్ద టొమాటో వేసుకోవాలి. ఒక్కసారి కలుపుకుందాం. ఇక్కడ మనకి టొమాటోలు మరీ మగ్గిపోనక్కర్లేదు. ఇవి ఇలానే ఉంటే మన రైస్కి ఒక మంచి రుచి ఇస్తాయి. నీళ్లు పోసుకునే టైం వచ్చేసింది. ఇక్కడ నేను 1 కప్ బాస్మతి బియ్యానికి 1.25 వంతు నీళ్లు పోస్తున్నాను. ఈ రెసిపీకి నేను 1 కప్ బాస్మతి బియ్యం తీసుకున్నాను. ఇది 250 ml కప్ మెజర్మెంట్ లో తీసుకున్నాను. బియ్యాన్ని నేను ముందుగానే కడిగి ఒక 30 నిమిషాలు నానబెట్టి ఉంచాను. చూడండి, నీళ్లు మరిగిపోతున్నాయి. ఇప్పుడు ఇందులోకి నానబెట్టిన బియ్యం వేసి జాగ్రత్తగా కలుపుకోవాలి. అలానే ఈ పాయింట్ లో ఒక్కసారి ఉప్పు చూసి కావాలంటే వేసుకోవచ్చు. మూత పెట్టి మీడియం లో ఫ్లేమ్ లో ఒక 15 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. 15 నిమిషాలు అయింది, ఒకసారి చూసుకుందాం. వావ్, అసలు చూడండి, మన గీ రైస్ అద్భుతంగా వచ్చింది. నాకు ఇక్కడ ఈ వాసనకు అసలు నోరు ఊరిపోతుంది. ఈ గీ రైస్ ఇలా తీసుకుంటే బాగానే ఉంటుంది, కానీ ఇంకాస్త రుచి ఉండటం కోసం ఏదైనా వెజ్ కర్రీ కానీ నాన్ వెజ్ కర్రీతో కానీ మీరు సర్వ్ చేసుకోవచ్చు. ఈరోజు ఈ వెడ్డింగ్ స్టైల్ గీ రైస్ని మంచి చికెన్ గ్రేవీతో సర్వ్ చేస్తున్నాను. ఈ గీ రైస్ని ఒట్టిగానే తినచ్చండి, అంత ఫ్లేవర్ఫుల్గా ఉంది. ఏమి లేదు, నెయ్యి, ఆ మైల్డ్ స్పైసెస్తో, ఆ జీడిపప్పులతో ఎంత రుచిగా ఉందంటే హ్యాపీగా తినచ్చు. ఇది చాలా సింపుల్ డిష్, ఫ్లేవర్స్ అద్భుతంగా ఉంటాయి. అసలు అందరూ కూడా బాగా ఎంజాయ్ చేస్తుంటారు. నేనైతే గీ రైస్ని ఒట్టిగానే తింటున్నాను, కానీ మీకు నచ్చిన సైడ్ డిష్తో మీరు పేర్ చేసుకుని ఎంజాయ్ చేయొచ్చు. సో ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మీకు ఈ వీడియోలో నేను యూజ్ చేసే ప్రోడక్ట్స్ నచ్చితే కింద ట్యాగ్ చేశాను, చెక్ చేసి చూడండి. All my home cooking digital cookbooks are now available on shop.homecookingshow.in. Download and start cooking today.